ప్రజా టీవీ తెలుగు న్యూస్. వినోద్ కుమార్ గారు, తర్వాత జాయింట్ కలెక్టర్ గారైన శివనారాయణ శర్మ గారి ఆదేశాల మేరకు జిల్లాలో ఎక్కడే కానీ ఈ అదనపు అంటే గ్యాస్ సిలిండర్ అనేది డెలివరీ చేయడానికి వాళ్ళకి ఏదైతే బిల్ అమౌంట్ ఉంటుందో ఆ బిల్ అమౌంట్ మించి ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారు అనే దాని మీద మనకు ఐవీఆర్ఎస్ సర్వే అనేది ప్రభుత్వం చేస్తుంది. ఈ ఐవీఆర్ఎస్ సర్వేలో అనేది మన జిల్లా వచ్చేసి లో కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి. అవి ఈ కంప్లైంట్స్ అన్నిటినీ తగ్గించేసి ప్రభుత్వం ఏదైతే దీపం పథకం ద్వారా ఉచితంగా సిలిండర్ అనేది ఇస్తుందో ఆ ప్రభుత్వం ఇచ్చే దాన్ని సక్రమంగా వినియోగించుకోవాలి. అందులో డెలివరీ బాయ్స్ అనేది ఎక్కువ డబ్బులు వసూలు చేయడం వల్ల ప్రభుత్వం యొక్క ఉద్దేశాలకు విరుద్ధము. ప్రభుత్వం ఏ మంచి సదుద్దేశంతో అయితే ఈ పథకం చేపట్టిందో దానికి విరుద్ధము అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఆ విధంగా ఎవరైనా గ్యాస్ డెలివరీ బాయ్స్ అధికంగా వినియోగదారుల నుంచి అమౌంట్ వసూలు చేస్తే ఆ గ్యాస్ ఏజెన్సీల మీద చర్యలు తీసుకోమని చెప్పేసి ఆదేశాలు ఉన్నాయి. జిల్లా సంయుక్త కలెక్టర్ గారైన శివనారాయణ శర్మ గారికి వచ్చిన ఫిర్యాదుల మేరకు 13 మంది ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ల మీద చర్యలు తీసుకోవడం జరిగింది. తదుపరి మరీ 3 డిస్ట్రిబ్యూటర్ల మీద చర్యలు తీసుకోవడం జరిగింది. మొత్తం 16 మంది మీద తీసుకోవడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా జిల్లాలో ఎక్కడే కానీ ఈ విధంగా అదనపు వసూలు చేయకూడదని చెప్పేసి కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు ఉత్తర్వులు ఇచ్చి ఉన్నారు. ఆ మేరకు ఈరోజు తనిఖీలో భాగంగా ఇక్కడ చూస్తే ఈ భారత్ గ్యాస్ ఏజెన్సీ, కేవీఆర్ భారత్ గ్యాస్ ఏజెన్సీ నార్పల, ఇందులో వచ్చేసి మొత్తం ఈరోజు సిలిండర్లు 130 సిలిండర్లన్నీ డెలివరీ చేయడం జరిగింది. ఇందులో మేము ర్యాండమ్ గా 17 సిలిండర్లకు సంబంధించిన వినియోగదారుల నంబర్లు తీసుకుని సదరు గ్యాస్ వినియోగదారులకు మా సెల్ ఫోన్ ద్వారా వాళ్ళకి ఫోన్ చేయడం జరిగింది. చేసి ఎంత వసూలు చేస్తున్నారు, ఎంత మీకు ఇచ్చారు అనే దాని మీద మేము వాళ్ళని అడిగితే 11 మంది వినియోగదారులు 900 రూపాయలు అంటే దాదాపు 30 రూపాయలు అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నట్టు చెప్పారు. మిగతా 2 కరెక్ట్గా ఇస్తున్నట్టు చెప్పారు. 4 ఫోన్కు రెస్పాండ్ కాలేదు. ఈ విధంగా 11 మంది ఇతను గ్యాస్ ఏజెన్సీలు అతను ఎక్కువ డబ్బు వసూలు చేస్తున్నట్టు చెప్పారు. ఈ మేరకు మేము ఇతనితో స్టేట్మెంట్ రికార్డు చేయడం జరిగింది. తదుపరి చర్యల కోసం అని చెప్పి జాయింట్ కలెక్టర్ గారికి నివేదిక సమర్పించడం జరుగుతుంది. విజ్ఞప్తి అంతకుమించి ఎవరే కానీ అంటే ప్రభుత్వం తరఫున రిక్వెస్ట్ ఏమంటే ప్రభుత్వం ఏదైతే దీపం పథకం ద్వారా ఉచితంగా సిలిండర్ అనేది 3 సిలిండర్లు సంవత్సరానికి ఇవ్వడం జరుగుతుందో ఆ పథకంలో భాగంగా ఎవరే కానీ ఎల్పీజీ డెలివరీ బాయ్స్ కు అధికంగా డబ్బులు ఇవ్వద్దు. బిల్లు మీద ఎంత డబ్బు ఉంటే అంత డబ్బు మాత్రమే చెల్లించవలసిందిగా నేను అందరికీ ఎల్పీజీ వినియోగదారులందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అంతకు మించి మీరు ఇవ్వాల్సిన పని లేదు. అంతకు మించి ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే మీరు సంబంధిత తహసీల్దార్ కార్యాలయంలో కానీ మీరు ఫిర్యాదు చేయవచ్చు. లేకుంటే 1967 అనే టోల్ ఫ్రీ నంబర్ ఉంది. ఈ టోల్ ఫ్రీ నంబర్కు మీరు ఫోన్ చేసి మీ ఫిర్యాదు చేయవలసిందిగా అవకాశం ఉందని మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. కట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళకి తిరిగి వాళ్ళ అకౌంట్ లో రీఫండ్ అవుతుంది. ఎన్ని రోజులు పడుతుంది సార్? అది 1-2 రోజుల్లో పడుతుంది. ఇంకా ఏదైనా అంటే ఏ సమస్య వల్ల, టెక్నికల్ సమస్య వల్ల ఏదైనా ఉంటే మీకు తహసీల్దార్ దగ్గర మీరు మీ రేషన్ కార్డు నంబర్ తీసుకుని వస్తే అది చూసి ఆ కారణం ఏదైనా ఉంటే తెలియదు. కొంతమంది కస్టమర్ ఏమంటారంటే మాకు 10 రోజులైనా 15 రోజులైనా మా అమౌంట్ తిరిగి రావడం లేదని చెప్తున్నారు. అలాంటిది ఏదైనా ఉంటే ఆ కస్టమర్ తమ రేషన్ కార్డు తీసుకుని మా పౌర సరఫరాల డిప్యూటీ తహసీల్దార్ గారు ఎంఆర్ఓ ఆఫీస్ లో ఉంటారు, అక్కడికి వచ్చేసి మీరు మీ ఫిర్యాదును ఇస్తే వెంటనే మీకు అదే నిమిషంలో మీకు మీ రేషన్ కార్డును ఆన్లైన్ లో వెరిఫై చేసి ఏ కారణం వల్ల డబ్బు పడలేదనే విషయాన్ని తెలియజేస్తాం. ఇంకోటి ఫ్రీ సిలిండర్స్ కు మాత్రమే ఎక్స్ట్రా చార్జెస్ వసూలు చేస్తే అనే మాట అన్నారు. మొత్తం అన్ని సిలిండర్లకు వసూలు చేస్తున్నారు. ఫ్రీ సిలిండర్ అనేది దగ్గర ఏమవుతుందంటే ఉచితంగా ఇస్తున్నారు కదా, మీరు ఇంకా
దీని మీద అధికంగా ఇస్తే మీరు ఉచితంగా మీకు వస్తుంది కాబట్టి మీరు డబ్బులు కొంచెం ఎక్కువ ఇవ్వాలా అనే ఉద్దేశంతో వాళ్ళకు ఉండే ఇది ఉంది కాబట్టి అలాంటిది ఉండకూడదు. అన్ని ఎల్పిజి నుంచి ఏ సిలిండర్ ఇచ్చినా కూడా డొమెస్టిక్ సిలిండర్ ఏది చేసినా కూడా దాని నుంచి ఎలాంటి రుసుములు వసూలు చేయకూడదు అధికంగా. అవునులేదు సార్. అంటే బిల్లులో ఎంత ఉంటే అంతే వస్తుంది. అంతే అమౌంట్ వస్తుంది. అంటే మీరు ఇప్పుడు చెప్పేది బిల్ అమౌంట్ మాత్రం వాళ్ళు ఎక్కువ ఇచ్చేయాలి, మాత్రమే వస్తుంది. ఎక్స్ట్రా అమౌంట్ ఎక్స్ట్రా చార్జెస్ వసూలు చేయకూడదు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.